వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. హలో బ్రదర్ అనే సినిమా గురించి మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో నాగార్జున రెండు వేరు నాగార్జున కింద ఉంటారు, కానీ వాళ్ళకి ఇద్దరికి కూడా ఒకే రకమైన ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి. అలాగా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, పూర్తిగా కాంగ్రెస్ మూలాలు ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉంటే, ఎవరంటే బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు అంతా కూడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళంతా కూడా పూర్తి కాంగ్రెస్ ఇదిలో ఉంటే, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా అంటే వేరే పార్టీ నుంచి వచ్చి, నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి వాళ్ళు ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రల్లో, క్రియాశీలకమైనటువంటి పొజిషన్స్ లో వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో కొనసాగడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే, ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయా వీళ్ళల్లో వీళ్ళకి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఎందుకనంటే, తాజాగా ఖమ్మంలో జరిగినటువంటి ఎన్టీఆర్ వర్ధంతి సభలో రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి ఆత్మ శాంతించాలంటే కేసీఆర్ ని పూర్తిగా తొక్కేయాలి అనేటువంటి ఒక ప్రసంగం చేశారు. సరిగ్గా ఇంచుమించు అదే టైంకి విజయవాడలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్ ని తొక్కేయాలి అంటూ ఆయన చెప్పడం ఒక రకంగా ఏంటనంటే, ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే అసలు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో పుట్టినటువంటి పార్టీ. ఎన్టీఆర్ గారు చాలా తీవ్రంగా కాంగ్రెస్ ని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ ఆత్మాభిమానం, తెలుగువారి ఆత్మాభిమానం అన్నట్టుగా పెడితే, ఇప్పుడు అసలు ఒక పక్క బీజేపీతో అంటకాగుతూ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో తాకట్టు పెట్టేశారు, తెలుగువారి ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టేశారు అని కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి పార్టీ నెలకొల్పి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వచ్చినటువంటి ఎన్టీఆర్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే, బీజేపీతో అంటకాగుతూ అదే తెలుగువారి గౌరవాన్ని అక్కడ తాకట్టు పెడుతున్నారు అన్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది కదా. మరి ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టి, బీజేపీ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టడం ఏంటి, అలాగే ఇక్కడ కాంగ్రెస్ ఎన్టీఆర్ గారు ఇది చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఏంటి, ఇవన్నీ ఒక పద్ధతి అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసలు చితికిల పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని 2004కి ముందు చితికిల పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవం తీసుకొచ్చి దానికి తెలంగాణలో కూడా ఎంతో మంది కాంగ్రెస్ నాయకుల్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా ఆయన, చాలా మంది కాంగ్రెస్ నాయకులకి ఆయన స్ఫూర్తి, అలాగే ఒక గురువుగా భావించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు బట్టి విక్రమార్క గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా బాహాటంగానే వైఎస్ఆర్ గారిని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. సో దాంట్లో భాగంగా బట్టి విక్రమార్క గారు తాజాగా ఒక సంఘటనకు సంబంధించి ఏబిఎన్ వాళ్ళ వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడుతూ కూడా, నేను వైఎస్ఆర్ గారికి చాలా దగ్గరగా సన్నిహితంగా ఉంటానని చెప్పి నా మీద కోపంతో ఇలా రాశారా అని చెప్పేసి ఆయన అంటాం. వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి ఆ ఓనర్, బహుశా చైర్మన్ అనుకుంటాను, రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో తొలి పాలుకొని ఒక పెద్ద వార్త రాశారు. అందులో రాష్ట్రంలో బొగ్గు గనుల కోసమే కొన్ని వార్తా కథనాలు వండుతూ ఉన్నారు. దాంట్లో నా పేరును కూడా తీసుకొని వచ్చి అక్షరాలతో రాశారు. నేను ఏది పడితే అది మాట్లాడటమో, ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఒక లక్ష్యం కోసం వచ్చాను. సమాజంలో అన్ని వర్గాలకి సమానంగా పంచటం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. దీంట్లో ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉందని రాశాడు. నేను ఆయన్ని సూటిగా అడుగుతా ఉన్నాను వారి మీద గౌరవంతో. ఆ టెండర్ లో ఏ కండిషన్స్ ఉండాలో బోర్డు పెడుతుంది, మంత్రి కాదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నీకు తోసింది రాయటం కాదు. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఇలా మొత్తం మీద ఏంటంటే, కాంగ్రెస్ లో ఇప్పుడు ఒక రెండు వర్గాలుగా తెలంగాణ కాంగ్రెస్ లో నడుస్తుందా. ఒక పక్క రేవంత్ రెడ్డి గారి వర్గమేమో అటు టీడీపీకి అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకనంటే ఆయన ఖమ్మం సభలో కూడా టీడీపీ జెండాలు పట్టుకుని మరి అక్కడ సభకి రావటం, కాంగ్రెస్ బద్ద వ్యతిరేకి అయినటువంటి టీడీపీ జెండాలు అక్కడ ఉండటం ఏంటి అనేటువంటిది అదొక చర్చ. మొన్న ఈ సభలోనే కాదు, ఆ మధ్యన జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రసంగాల్లో వాటిలో, రేవంత్ రెడ్డి గారి రోడ్ షోల్లో వాటిలో టీడీపీ జెండాలు పట్టుకుని మరి తిరిగినటువంటి సందర్భం. ఒక పక్క కాంగ్రెస్ పచ్చరంగు పులుముకుంటోందా అన్నట్టుగా ఒక వర్గం ప్రవర్తిస్తుంటే, ఇంకో వర్గం చాలా బలంగా
రాజశేఖర రెడ్డి గారి భావజాలంతో, అలాగే తెలంగాణ సమాజం మొత్తం వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దీనికి వ్యతిరేకంగా ఒక వర్గం ఉంటుందా? మరి అసలు ఎటువైపు వెళ్తోంది తెలంగాణ కాంగ్రెస్ యొక్క ఇది ఎలా ఉంది? ఇప్పుడు అంతర్గత విభేదాల వైపుగా సాగుతోందా అన్నట్టుగా కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.